పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మన ఐ డ్రీమ్లో మీరు చాలా అద్భుతమైన రెమెడీస్, అంటే వారి సమస్యలకు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే జీవితాలు మారిపోతాయని మీరు చెప్పారు. అందరూ చేసుకొని కూడా వాళ్ళ జీవితాలు మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారు మనకి కామెంట్స్ రూపంలో లేదా కాల్స్ చేసి మనకి చెప్పారు. అయితే ఇంట్లో ఎంత సంపాదిస్తున్నప్పటికీ ధనం నిలకడగా లేదు, లేదా అప్పులు పెరిగిపోతున్నాయి, వడ్డీలు కట్టుకుంటూ ఉంటున్నారు, లేదా అసలు కట్టుకోవట్లేదు, ఇలా డబ్బులు నిలకడగా ఉండట్లేదు అనుకున్నటువంటి పరిస్థితులు, చాలా బాధపడుతున్న వాళ్ళ ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంట్లో సంపద నిలబడాలి, వాళ్ళ ఆర్థికంగా చాలా బాగుండాలి అనుకున్న అటువంటి కుటుంబాలకు మీరు ఇచ్చే అద్భుతమైన రెమెడీ ఇప్పుడు మాకు ప్రేక్షకుల కోసం చెప్తారా? తప్పకుండా, ఖచ్చితంగా కూడా. సో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నా రెమెడీస్ నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చెప్పడము. ఒక ఆమెనైతే నా రెమెడీ చెయ్యకముందు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని ఉంది నాకు అని అన్నటువంటి ఆమె నా రెమెడీ చేసిన తర్వాత అలాంటి ఆలోచన నుండి నేను విముక్తి పొందాను అని ఫోన్ చేసి చెప్పడము చాలా సంతోషం. ఎందుకంటే ఏదో ఒక రకంగా ప్లస్ అనేటువంటిది జరగాలి. ఎవరైనా ఒక్కరు మన వల్ల సంతోషపడినా చాలు. సో మీరు అన్నటువంటి ఆర్థికంగా చాలా దురదృష్టమైనటువంటి పొజిషన్లో ఉన్నాము అని అనుకునేటువంటి వారు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అని అనుకునేటువంటి వారు, విపరీతంగా ఖర్చులే ఉన్నవి మాకు అని అనుకునేటువంటి వారు కావచ్చును, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవుతుంది అని అనుకునేటువంటి వారు, కానీ ఇంట్లో ఒక స్థిరత్వము, డబ్బు స్థిరత్వము అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి వారు, ఎవరికో డబ్బు ఇచ్చాం అది తిరిగి రావటం లేదు, లేదా మనమే ఎవరి దగ్గర నుంచో అప్పు చేసి డబ్బులు తీసుకున్నాం, తిరిగి ఇద్దాము అని అనుకుంటే మాకు ఈ భూమి అమ్ముడు పోవటం లేదు, అరే కూతురు వివాహానికి అని చెప్పి డబ్బు ఎక్కడో అప్పు చేసి ఉన్నాం, మరి 1 ఇయర్లో ఇస్తా అనుకున్నాం, 1 ఇయర్ అయింది ఇంకా భూమి అమ్ముడు పోవట్లేదు, 2 సంవత్సరాలు అయింది ఇంకా భూమి అమ్ముడు పోవట్లేదు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? సో అలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ, లేదా ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఎవరినో నమ్మి మోసపోయాం, పలానా స్త్రీని నమ్మి నా డబ్బులు, మొన్న ఈ మధ్య చూస్తూ ఉన్నాం, లైక్ ఎందుకు కానీ చెప్తున్నా, నెంబర్ ఆఫ్ టీవీ ఆర్టిస్టులు కానీ ఏదేదో జరుగుతున్నది. కానీ అంటే మన వ్యక్తిగత జాతక రీత్యా ముందు మనకు డబ్బు నిలకడ ఉండే యోగం ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలి. మన జాతక రీత్యా డబ్బు నిలకడగా ఉంది లేదు అనేటువంటి విషయాలను మనము 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును ఆపగలగడం గొప్ప. డబ్బును మనం ఎంతైతే సంపాదిస్తున్నామో ఆ డబ్బును మనం మ్యాక్సిమం ఆపగలగాలి, సేవింగ్స్ చేయగలగాలి. అప్పుడు మనం ధనవంతులం అవుతాం, అప్పుడు మన దగ్గర డబ్బు ఉంటుంది. కూర్చొని చెప్పడానికి 100 నేనైనా చెప్తా, మీరైనా వింటారు, వారైనా వింటారు, కానీ ఇది అనుభవించేటువంటి వారికే తెలుసు. సో నాకు తెలుసు సిచ్యువేషన్, 100 రూపాయల బాధ ఏమిటి, 10 రూపాయల బాధ ఏమిటి అనేటువంటిది కూడా నాకు తెలుసు. కానీ మనము చేసుకునే అటువంటి రెమెడీసే మనకు శ్రీరామ రక్ష. ఎట్ ద సేమ్ టైం మన వ్యక్తిగత జాతకాన్ని కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. దేనికి, ఎందుకు, నా పరిస్థితి ఇట్లా, వై అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. అయితే ఇక్కడ మన చుట్టూ ఉండేటువంటి మాటలు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకుండా మంచి రెమెడీస్ మనం చేసుకోవాలి. డబ్బు నిలకడ ఉండాలి అని అనుకునేటువంటి వారు, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మన వద్ద ఒక గాజు బౌల్ ఉంది. ఈ గాజు బౌల్ చక్కగా కూడా, గాజు బౌల్ అంటే గాజు బౌలే తీసుకోండి. మన దగ్గర ఏమిటి అంటే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది. సో గాజు బౌల్ తీసుకోవాలి.
గాజు బౌల్లో ఇలా నిండుగా కూడా మనము బియ్యాన్ని పోసుకోవాలి. గాజు బౌల్లో నిండుగా బియ్యాన్ని పోసుకొని 1 2 3 4 5 6 7 8 యాలకులు 8 ఇలాచీలు కూడా తీసుకోవాలి. తీసుకొని వీటిని చక్కగా కూడా మధ్యలో ఇట్లా వేసి ఈ 8 ఇలాచీలను మధ్యలో వేసుకొని ఒక 11 రూపాయి కాయిన్స్ 11 రూపాయి కాయిన్స్ను ఈ విధంగా ఇందులో పెట్టాలి. పెట్టి చక్కగా కూడా దీని చుట్టూ మనము ఈ యొక్క ఇలాచీలను పెట్టాలి. దీని చుట్టూ కూడా ఇలాచీలను పెట్టి ఈ బౌల్ను ఏదైతే ఉందో ఈ బౌల్ను మనము ఇంట్లో కుదిరితే ఆగ్నేయ మూలన పెట్టాలి. ఆగ్నేయ మూలన ఒక ముగ్గు వేసి ఆగ్నేయ మూలన ఈ బౌల్ పెట్టాలి. లేదు ఆగ్నేయ మూలన మాకు ఆప్షన్ లేదు అనుకునేవారు నైరుతి మూలన ఈ బౌల్ పెట్టాలి. నైరుతి మూలన ఈ బౌల్ పెట్టి ఇందులో డైలీ 1 రూపీ యాడ్ చేస్తూ ఉండాలి. రోజు రాత్రి పడుకునే ముందు 1 రూపాయి ఇందులో పెట్టాలి, పడుకోవాలి. సో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వితిన్ 41 డేస్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కానీ లేదా డబ్బులు రావడం కానీ మొదలవుతుంది. అప్పుడు ఈ బియ్యాన్ని ఖచ్చితంగా కూడా కొంత పొడిగా చేసి ఈ ఇలాచీలను ఈ బియ్యాన్ని పొడిగా చేసి కొంత శర్కర పదార్థాన్ని కలిపి షుగర్ పొడిని కలిపి ఖచ్చితంగా కూడా ఇంటి వెనకాల కానీ లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కానీ కొంత కొబ్బరి పొడిని కలిపి ఇంకా ఇందులో ఈ బియ్యము ఇలాచీ పొడి కొబ్బరి పొడి పంచదార కలిపి ఒక ఎండు కుడుక ఉంటుంది. ఎండు కుడుకలో ఈ పొడిని నింపి ఒక 11 ఎండు కుడుకలు తీసుకోవాలి లేదా 5 ఎండు కుడుకలు తీసుకొని ఈ పొడిని అందులో నింపేసి నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రదేశంలో చెట్టు కింద కానీ అంటే గురుగారు ఎండు కుడుక అంటే అర్థం కాని వాళ్ళకి అమ్మవారికి ఒడిబియ్యమయంగా కుడుకలు పెడతారు కదా, సో అవి అంతే. సో అవి తీసుకొని చక్కగా కూడా మీరు ఆ చెట్టు కింద కానీ నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో కానీ వాటిని పెట్టండి. చీమలకు ఆహారాన్ని ఇచ్చినటువంటి వారు అవుతారు. సో 41 రోజులలో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ మీకు కనబడుతుంది. ఓపెన్ ఛాలెంజ్ 41 రోజులే మీకు నేను ఇచ్చే సమయం. ఈ 41 రోజులలో రోజు 1 రూపాయి దీనిలో యాడ్ చేయండి. ఈ డబ్బులు అన్నీ కూడా ముడుపు కట్టి పక్కన పెట్టండి. ఏదన్నా దేవాలయం హుండీలో వేసేస్తారు. ఈ 41 రోజులలో మీకు 1,00,000 రూపాయలు వచ్చినా 10 లక్షలు వచ్చినా అందులో నుండి ఇగో ఈ 1% గురువు గారికి అని మనసులో అనుకొని రెమెడీ చేయండి, అంతే. డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దీని తర్వాత సెకండ్ రెమెడీ చెప్తా. విన్నారు కదా, డబ్బు ఇంట్లో స్థిరంగా నిలబడటానికి గురువుగారు అద్భుతమైన రెమెడీ చెప్పారు. అలాగే మీరు వ్యక్తిగత జన్మ జాతకం చూపించుకొని మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారికి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.